వలసగూడ స్థానిక సంఘం మరి కిట్లపాడు ఈ ప్రాంతీయ సంఘాల్లో లాజరు డీకన్ లాజరు నిన్న రాయలంక వెళ్ళాను. రాయలంకలో నిన్న మధ్యాహ్నం వరకు ఉండి రావడానికి ప్రభు సహాయం చేశారు. మంచిది, సరేనా? చర్చికి వస్తున్న వారందరూ పరలోకానికి వెళ్తారా? తెలీదా? లేదా? మీరు పరలోకానికి వెళ్తారా? చర్చికి వచ్చేవారందరూ వెళ్ళకపోతే మీరు ఎలా వెళ్తారు? మరి చర్చికి నేను పరలోకం వెళ్తాను అని అనేవారు అందరూ యొక్క అభిప్రాయంలో ఏముంటుంది అని అంటే, బాప్తిసం తీసుకున్నాను, నేను చర్చికి దశంభాగాలు ఇస్తాను, నేను మండల్లో పనిచేస్తాను, నేను పాటలు పాడతాను, నేను ప్రభు కొరకు ఖర్చు పెడతాను, కాబట్టి నేను పరలోకానికి వెళ్తాము అని మనం అనుకుంటాం. కానీ మారు మనసు లేని వారు స్థానిక సంఘంలో ఉండే అవకాశం ఉంది. బాప్తిసం తీసుకోవచ్చు, వారు మందిరానికి రావచ్చు, కానుకలు ఇవ్వచ్చు, ప్రయాసపడవచ్చు, కష్టపడవచ్చు. కానీ వారు మారు మనసు లేని వారిగా ఉండే అవకాశం ఉంది. అటువంటి వారిని మనం ఎలా గుర్తించాలి? మారు మనస్సు లేని వారు ఎటువంటి వారు మనకి ఎలా తెలుస్తుంది? వీరికి మారు మనసు లేదు, వీరికి మారు మనసు ఉంది అని మనం చెప్పాలి అంటే ఒక 5 గుర్తులు మనం చూపిస్తాను. సంఘానికి వచ్చి కూడా మారు మనస్సు లేనటువంటి వారు ఎవరు? కాబట్టి ఈ పాఠం యొక్క టైటిల్ ఏమిటంటే, ఈరోజు మీరు వినే ఈ ప్రసంగం యొక్క అంశం ఏమిటంటే, మారు మనస్సు లేని వారి యొక్క లక్షణాలు. ఎవరి లక్షణాలు ఇవి? అంటే వారు బాప్తిసం పొందారు, వారు బాప్తిస్మాన్ని పొందారు, వారు కానుకలు ఇస్తారు, కొన్నిసార్లు సంఘ పెద్దలు కావచ్చు, కొన్నిసార్లు సేవకులు కావచ్చు, కొన్నిసార్లు మిషనరీ కావచ్చు. కానీ దేవుడు వారిని రెండవ జన్మలోనికి జన్మింప చేయలేదు. రెండవ జన్మ అనుభవం కలిగినటువంటి వారు ఎలా ఉంటారు? రెండవ జన్మ అనుభవం లేని వారు ఎలా ఉంటారు? ఈరోజు మన పాఠం ఏంటంటే, రెండవ జన్మ లేకుండా సంఘములో ఉన్నవారు, రెండవ జన్మ అనుభవము లేకుండా. ఈ రెండవ జన్మ అంటే ఏంటి? దేవుడు నికోదేముతో మాట్లాడుతూ అంటాడు, ఒకడు తిరిగి జన్మిస్తే గాని పరలోక రాజ్యానికి చూడలేడు, పరలోకానికి వెళ్ళలేడు అని అంటాడు. ఏంటి రెండవ జన్మ? ఈ రెండవ జన్మ అంటే జ్ఞానం కాదు, ఈ రెండవ జన్మ అంటే బాప్తిస్మం కాదు, రెండవ జన్మ అంటే కానుకలు ఇవ్వడం కాదు. రెండవ జన్మ అంటే ఒక వ్యక్తి తన హృదయంలో నేను పాపినని గ్రహించి పాపము కొరకు చచ్చిపోయి, ఈ లోకం కొరకు చనిపోయి క్రీస్తు యేసు ప్రభు కొరకు జీవించేవాడని అర్థం అన్నమాట. దానికి ఒక ప్రారంభం ఉంటుంది. ఈ రెండవ జన్మ అనుభవానికి ప్రారంభం ఉంటుంది. దెర్ ఇస్ ఎ డేట్ ఆఫ్ బర్త్. ఎలాగైతే ఉందో అలాగే ఈ రెండవ జన్మ పొందిన వారికి కూడా ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. వారు ఎప్పుడు రక్షణ పొందారో చెప్పగలుగుతారు. పలానా మీటింగ్కి వెళ్ళాను, వాక్యం చెప్పారు పలానా సేవకులు, నేను ఒప్పించబడ్డాను, నా హృదయంలో దేవుడు ఒప్పుదల కలుగు చేశాడు, నా పాపాలు ఒప్పుకున్నాను, ఆ రోజు నుండి నేను నా నూతన జీవితాన్ని ప్రారంభించడం. కానీ చాలా మందికి అనుభవం లేదు. మరి అనుభవం లేకుండానే వారు సంఘంలోనికి వచ్చేసారు, బాప్తిసం తీసుకున్నారు, సంఘ పెద్దలు, పరిచారకులు, సేవకులు కూడా అయిపోతున్నారు. అంటే దేవుని రాజ్యంలోనికి ఒకే ఒక ద్వారం, దొడ్డి దారి లేదు, ఇంకో దారి లేదు. ఈ చర్చిలోకి రావాలంటే ఎన్ని ద్వారాలు ఉన్నాయి?
4 ద్వారాలు ఉన్నాయి. ఒకటి మెయిన్ ద్వారం, 3 వేరే ద్వారాలు. దానిలో నుంచి కాకపోయినా దీనిలో నుంచి రావచ్చు. దేవుని రాజ్యంలోనికి అలా లేదు. దేవుని రాజ్యంలోనికి రావాలి అంటే యేసుక్రీస్తు ప్రభువు ఒక్కటే మార్గం. రెండవ జన్మ అనుభవం లేకుండా ఒక వ్యక్తి దేవుని రాజ్యంలోనికి రాలేదు. దొంగదారులు లేవు, అడ్డుదారులు లేవు, షార్ట్ కట్స్ లేవు. ఆ వ్యక్తి తన యొక్క హృదయంలో పాపి అని ఒప్పించబడాలి. యేసు ప్రభు రక్తంలో తన పాపాలు కడుగబడాలి. యేసు ప్రభు సిలువలో మరణించిన దానికి నా బదులు ఆయన సిలువలో మరణించిన ఒప్పుదల కలగాలి. యేసు రక్తము పాపములను కడిగి ఒక వ్యక్తిని నీతిమంతునిగా చేస్తా ఉంది. ఆ ప్రక్రియ నీలో జరగకపోతే నీ ఊరికి నువ్వు మొట్టమొదటి క్రైస్తవుడు కావచ్చు, కానీ పరలోకం గురించి మర్చిపో. ఇటువంటి వారు ఎలా ఉంటారు? మారు మనసు లేకుండా సంఘంలో ఉండేవారు ఎలా ఉంటారు అని అంటే, మొదటి లక్షణం, వాక్యము ఎడల వారికి ఆసక్తి ఉండదు. వాక్యము ఎడల వారికి ఆసక్తి ఉండదు. మొట్టమొదటి లక్షణం ఏంటి? వాక్యం ఎడల. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం, ఇక్కడ ఒక మాట అంటాడు, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై వాక్యమును పాలను రక్షణలో ఎదుగు నిమిత్తము మీరు ఆ పాలను అపేక్షించుడి అని అంటాడు. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. వీరికి ఏముండదు? వాక్యం ఎడల ఆసక్తి ఉండదు, వాక్యం ఎడల ఆకలి ఉండదు. వాక్యము చదవాలని, వాక్యం వినాలి అని, వాక్యము ధ్యానించాలి అని, వాక్యము ఇతరులకు చెప్పాలి అని వాక్యము ఎడల ఆసక్తి ఉండదు. వారి జీవితంలో బైబిల్ ఆదివారపు పుస్తకం మాత్రమే. వారి జీవితంలో బైబిల్ ప్రసంగాలకు మాత్రమే వాడతారు. వారి జీవితానికి వారు వాడుకోరు. బైబిల్ ఉన్న వారందరూ చేయొద్దండి, చూపించండి. బైబిల్ ఉన్న వారందరూ చేసి చూపించండి. చాలా మంది ఉన్నారు. ఒక మాట అడుగుతాను, సమాధానం చెప్పండి. ఈరోజు ఉదయం వినండి, ఈరోజు ఉదయం బైబిల్ చదివారా మీరు? సిగ్గులేని మొక్కలు, మారు మనసు లేని జనాంగం. నవ్వొద్దు, నిజంగా తిడుతున్నాను నేను. బైబిల్ నీ జీవితంలో ఆదివారానికి మాత్రమే. ఇతరులకు బోధించాలంటే బైబిల్ తీస్తావు, కానీ నీకు నువ్వు బోధించబడవా? బైబిల్ చదవకపోతే, చదువొచ్చి బైబిల్ చేతిలో ఉండి బైబిల్ని ధ్యానించకపోతే వాక్యం ఎడల ఆసక్తి లేదు. వాక్యం ఎడల ఆసక్తి లేదు. చదవండి, పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. నీవు రక్షింపబడ్డాను అని అంటావు, నీవు క్రైస్తవ విశ్వాసిని అంటావు, ప్రసంగాలు చేయడానికి ఉర్రూతులుగుతావు, నాకు ఎప్పుడు పిలుపుడి దొరుకుద్దా అని. కానీ నీ జీవితానికి నువ్వు బైబిల్ని చదువుకుంటున్నావా? వాక్యాన్ని ధ్యానం చేస్తున్నావా? చాలా ప్రాముఖ్యమైన విషయం ప్రియులారా. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానము చేయాలి. ఆకలి, దాహము. నేను వాక్యము చదవలేదు, ఈరోజు వాక్యాన్ని చదవాలి. మొన్న అక్కనగూడలో ఒక సహోదరుడు కుర్చీలో కూర్చుంటే అడిగాను, తమ్ముడు మోజెస్ వాక్యం చదవగలుగుతున్నావని అంటాడు, టైం లేదు అయ్యారు. మీరు అదే సమాధానం చెప్తారు, టైం లేదు. దేనికి టైం లేదు? పిల్లలు ఉన్నారు కాబట్టి టైం లేదు. పిల్లలు ఇచ్చింది ఎవరు? దేవుడు కాదా? పొలం ఉంది కాబట్టి టైం లేదు. పొలం ఇచ్చింది ఎవరు? ఉద్యోగం ఉంది కాబట్టి టైం లేదు. ఉద్యోగం ఇచ్చింది ఎవరు? అంటే నీకు పిల్లల్నిచ్చి, పొలం ఇచ్చి, ఉద్యోగం ఇచ్చి దేవుడు తప్పు చేశాడు. నువ్వు దేవుని వాక్యం నుండి దూరం అయిపోయావు. నీకు పొలం ఇవ్వకుండా ఉండుంటే బాగుండేది కదా, నీకు పిల్లలు లేకుండా ఉండుంటే బాగుండేది కదా, నీకు ఉద్యోగం లేకుండా ఉండుంటే బాగుండేది కదా. దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేసేటటువంటి వారు మారు మనస్సు లేనివారు. ప్రభువు మాట్లాడుతున్నాడు మీతో. నీకు మారు మనసు ఉందా? ఉంది అని నువ్వు నిరూపించుకోవాలంటే వాక్యం ఎడల ఆకలి నువ్వు జన్మించాలి. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం చూడండి. అదే వచనాల్లో 2 ప్రాముఖ్యమైన విషయాలు మనం గమనిస్తాం. 22వ వచనం, మొదటి పేతురు 1:22.
మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక మనం ఎలా పుట్టాం? అక్షయ బీజము నుండి అంటే ఆత్మ సంబంధంగా జన్మించే వ్యక్తి వాక్యం మూలంగా పుట్టిన వాడై ఉండాలి. నాన్న క్రైస్తవులు కాబట్టి మనం క్రైస్తవులు అయిపోవడం కాదు, అమ్మ క్రైస్తవురాలు కాబట్టి మనం క్రైస్తవులు అయిపోవడం కాదు, మొగుడు క్రైస్తవుడు కాబట్టి భార్య క్రైస్తవురాలు అయిపోవడం బైబిల్ ఎక్కడ చెప్పట్లేదు. ఒక వ్యక్తి క్రైస్తవుడు కావాలి అని అంటే ఆ వ్యక్తి వాక్యము ద్వారా రెండవ జన్మ అనుభవంలోనికి రావాలి. తిరిగి జన్మించాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చదవండి. నా సొంత మాటలు కాదు, ఇది వాక్యానుసారంగా మన భక్తి ఉండాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చదవండి. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్య వాక్యము వలన చెప్పండి మనలను తన సంకల్పము ప్రకారము కనెనంటే అర్థం ఏంటి? రెండవ జన్మ. దేవుడు కనాలి, నిన్ను మారు మనసు పొందాలి, నీ హృదయము మార్చబడాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, అవిధేయతను విడిచిపెట్టాలి, అక్రమాన్ని విడిచిపెట్టాలి, నీ హృదయంలో మార్పు రావాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా ఆలకించండి. దేవుడు రెండవ జన్మను ఇచ్చేవాడుగా ఉన్నాడు. రెండవ జన్మ కలిగిన వారు ఇప్పుడు రెండవ అధ్యాయానికి రండి. 1 పేతురు 2వ అధ్యాయానికి రండి. పుట్టింపబడిన వారిని 2:1-22 అంటాడు. పుట్టింపబడిన వారు ఎలాగూ ఎదగాలంటే 2-3 వచనాలు. సమస్త దుష్టత్వమును చదవండి ఎవరైనా. సమస్త 2 పేతురు 1వ పత్రిక 2వ అధ్యాయము 2-3 వచనాలు. సమస్త దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దోషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన, గమనించారన్నమాట, నిర్మలమైన పాలనే వాక్యము వలన. ఈరోజు బిడ్డ పాలు తాగకపోతే ఏం చేస్తారు? ఏడుస్తారా? బాధపడతారా? సంతోషంగా ఉంటారా? నా బిడ్డ పాలు తాగలేదు, సీసా పాలు మిగిలిపోయింది, నేను తాగేస్తాను అనుకుంటావా? బిడ్డ పాలు తాగకపోతే గుండెల్లో దిగులు, గుండెల్లో బాధ, పరిగెట్టుకుని హాస్పిటల్ తీసుకెళ్ళి, అయ్యా నా పిల్లోడు పాలు తాగటం లేదు. ఈరోజు విశ్వాసులు పాలు తాగటం లేదు. బైబిల్ ఇంట్లోనే ఉంటది, కానీ ఆదివారం మాత్రమే తెస్తాం. సిగ్గుపడాలి నువ్వు. ప్రతిరోజు వాక్యాన్ని చదివే సమయం లేదు. ప్రసంగికులు బైబిల్ని ప్రసంగాల కొరకు చదువుతారు. తమ కొరకు తాము చదువుకోరు. ప్రసంగం చేయాలంటే బైబిల్ ఓపెన్ చేస్తారు, ప్రసంగం చేయక్కర్లేదంటే బైబిల్ మూతపడుతుంది. అంటే దాని అర్థం ఏంటి? ఇది ప్రసంగాల పుస్తకమా? ఇట్స్ ఎ బుక్ ఆఫ్ లైఫ్. ఇది జీవాన్ని ఇచ్చే గ్రంథం. ఇది ఇక్కడే అంటాడు, జీవవాక్యము ద్వారా అంటాడు కదండి. అక్షయ బీజం నుండి కాక దేవుని వాక్యం మూలముగా క్షయ బీజం నుండి అక్షయ బీజము. ఇది అక్షయ బీజము అంటే విత్తనంలో ఏముంటది? జీవం ఉంటుంది. ఆ విత్తనం మట్టిలో పడగానే ఆ జీవం బయటికి వస్తుంది. అంటే నువ్వు దేనికి చదవాలి వాక్యాన్ని? ఆహారం కొరకు చదవాలి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం. యేసు ప్రభువు సాతానుతో చెప్పిన మాట ఏంటి చెప్పండి? ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకో అంటే యేసు ప్రభువు ఏం చెప్పారు? మనుష్యుడు రొట్టె వల్ల మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన. చెప్పండి, మీకు జీవం ఉందా? మీరు జీవం గల వాక్యాన్ని భుజిస్తూ ఉన్నారా? రోజు తింటున్నారా? ఉదయాన్న పకాలు తింటాం, మధ్యాహ్నం భోజనం తింటాం, రాత్రికి భోజనం తింటాం, మధ్యలో టీలు, టిఫిన్లు, బిస్కెట్లు, నూడిల్స్, ఫ్రైడ్ రైస్లు. అయ్యో, చూసిన ప్రతి గడ్డి తింటావే. వాక్యం ఎడల ఆసక్తి లేదా? అయ్యో, ఈరోజు నేను నా దివ్యమైన బంగారు వాక్యాన్ని చదువుకోలేకపోయాను. ఏ రోజైనా చింత ఉందా?
ఈ రోజున బాధ ఉందా వాక్యం చదవలేదని? దేనికి చదువుకోవాలి? ఇట్ గివ్స్ యువర్ ఇన్నర్ మ్యాన్ లైఫ్. నీ ఆంతరంగ పురుషునికి జీవాన్ని ఇస్తుంది. వాక్యము జీవాన్ని ఇస్తుంది. శరీరానికి ఆహారం ఎలాగో యేసు ప్రభువు చెప్తున్నాడు. ఈ శరీరానికి ఆహారము ఎలాగో జీవాన్ని ఇస్తా ఉందో, ఆత్మకు వాక్యము జీవాన్ని ఇస్తా ఉంది. ఆత్మ కృషించిపోతా ఉంది. ఆంతరంగ పురుషుడు చిక్కిపోతున్నాడు. బయట మనిషి పెట్టలాడుతున్నాడు, కండలు బలుస్తున్నాయి. అద్దంలో స్నానం చేసి వచ్చి అద్దంలో షర్ట్ ఇప్పి చూసుకుంటూ ఉన్నాం, బలిసి ఉన్నాం, కండలతో ఉన్నాం. కానీ ఆత్మీయంగా చిన్న పాపం కనబడితే పడిపోతున్నావు నువ్వు. చిన్న శోధన కనబడితే తలొక్కేస్తున్నావు నువ్వు. ఆంతరంగ పురుషుడు బలహీనంగా ఉన్నాడు. ఆత్మీయ ఆహారం లేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక మాట మీ మనసులో గుచ్చుకోవాలని చెప్తా ఉన్నాను. మాట అదేంటో చెప్పనా? నీలో వాక్యం ఎడల కోరిక ఆసక్తి లేదు అంటే నువ్వు ఆత్మీయంగా చచ్చిపోయావు. అందుకనే చచ్చిన వ్యక్తి దగ్గరికి తీసుకెళ్లి ఆహారాన్ని, బిర్యానీ తీసుకెళ్తే వాడు తినలేడు. చచ్చిన వ్యక్తుల ఆహారాన్ని తినవు. నువ్వు ఆత్మీయంగా చచ్చిపోయిన స్థితిలో ఉన్నావు. నీ పాటలు ఎవరికి కావాలి? నీ ప్రసంగాలు ఎవరికి కావాలి? నీ భక్తి ఎవరికి కావాలి? నటన 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 జీవితం ఇది. నటిస్తున్నాం భక్తి పరులమని. నోట్స్లు, పెన్నులు, పుస్తకాలు, డైరీలు, పాటల పుస్తకాలు. కానీ ఇదంతా మనుషులు చూడడానికి మాత్రమే. ఆదివారం ఒక్కరోజు నటన, సోమవారం నుండి నీ పాప జీవితం నువ్వు నేను తిరుగుతున్నా. వాక్యం ఎడల ఆసక్తి. యేసుక్రీస్తు గ్రంథంలో ఒక మాట అంటాడు, ఆ గ్రంథపు చుట్టలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. తెలుసు వాక్యం. కీర్తన 1 చెప్పండి. దుష్టుడు ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గం నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక. తర్వాత మాట చెప్పండి. దివారాత్రము దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేయాలంట? ఏంటి ధ్యానం అంటే? నెమరు వేయడం కాదా? నవ్వడం కాదా? అలా పట్టుకొని ఆ వాక్యాన్ని చదివిందే చదవడం కాదా? వాక్య ధ్యానం ఉందా నీ జీవితంలో? ఎవరికి కావాలి భక్తి? బైబిల్ నీకు ఉపయోగపడిన బైబిల్ ఇతరులకు ఎలా ఉపయోగపడుతుంది? ఈ వాక్యం ద్వారా నువ్వు జీవాన్ని పొందుకోవట్లేదు. ఈ వాక్యం ద్వారా నువ్వు నీ భక్తి జీవితానికి కావాల్సిన శక్తిని పొందుకోవటం లేదు. ఇతరులకు బోధిస్తావా? ఎవరికి కావాలి? ఇతరులకి వినిపిస్తావా? ఇతరులకి వినిపిస్తాం, కానీ మనం వినం. అన్నా, ఇది మోసకరమైన భక్తి. మోసం. ఎవరిని మోసం చేస్తున్నాం? దేవుని మోసం చేయగలమా? మనమే మోసం చేసుకుంటున్నాం. వాక్యాన్ని చదవక, వాక్యాన్ని ధ్యానించక. ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు నేను చాలా నష్టపోతున్నా. చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి కొంచెం ముందుకు వెళ్తాను. యేసు ప్రభువు అంటారు, నా గొర్రెలు నా స్వరము వినును. ఎలా వింటాయి గొర్రెలు స్వరాన్ని? ఎలా వింటాయి? దేని ద్వారా దేవుడు మాట్లాడతాడు? వాక్యం ద్వారా కదా. ఆ గొర్రె కాపరి దగ్గరికి వచ్చి ఉదయాన్నే లేచి బైబిల్ని తెరిచి క్రమ పద్ధతిలో వాక్యాన్ని చదువుతూ, అయ్యా నేను వింటాను, నువ్వు నాతో మాట్లాడు ప్రభువా. సమూయేలు ఏలి దగ్గరికి వచ్చాడు, అయ్యా నాకు స్వరం వినబడింది అని అంటే, పడుకో నేను పిల్లదన్నాడు. రెండోసారి మళ్ళా సమూయేలు వచ్చాడు. సమూయేలు ఏంటో చెప్పనా? దేవుడు మాట్లాడుతున్నట్టుగా ఉన్నాడు. అయ్యా నువ్వేమంటావంటే, ఈసారి నీ దాసుడు ఆలకించుచున్నాడు, సెలవిమ్ము అని చెప్పు. ఇప్పుడు అన్నావా మాట? అయ్యా నేను వింటానయ్యా, నేను వింటాను, నాతో మాట్లాడు ప్రభువా. వాక్యము మాట్లాడుతుంది, వాక్యము సరిచేస్తుంది, వాక్యము సరిదిద్దుద్ది. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. దేవుని యొక్క వాక్యము నీ యొక్క నాయక జీవితంలో ఏం చేయగలదో చూడండి. 16వ వచనం. దైవజనుడు సన్నద్ధుడై 2 తిమోతి 3:16 ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము. 4 విషయాలు చూడు, 4 విషయాలు. 1, ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును. ఈ వాక్యం రోజు నీకు చేయాలనుకుంటా ఉంది.
రోజు నువ్వు ఉపదేశింపబడాలి. వాట్ ఈజ్ రైట్? 4 మాటలు రాసుకొని చెప్తాను. ఒకటి ఉపదేశం. నోట్స్ రాయడం అంటే వినండి. మీ నోట్ రెఫరెన్స్లు రాసుకెళ్ళిపోతే ఏంటి మీకు అర్థం అవుద్ది, ఏంటి తెలుస్తుందో నాకు అర్థం కాదు. హెడ్డింగ్ లేదు, కంటెంట్ లేదు, సైడ్ హెడ్డింగ్స్ లేవు, ఏమీ లేవు. ఉట్టి రెఫరెన్స్ రాసి ఇంటికి వెళ్తే ఏం అర్థం అవుతుంది మీకు? దాంట్లో ఏమర్థం అవుతుంది చెప్పండి తమ్ముడు? నోట్స్ రాసుకోవడం అంటే, రన్నింగ్ నోట్స్ అంటే ఏమిటంటే హెడ్డింగ్ రాయాలి. హెడ్డింగ్ రాశారా? నేను చెప్పిన హెడ్డింగ్ రాశారా ఎవరైనా? ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటి ఇప్పుడు? మారు మనసు లేని వారికి ఏముండదు, ఆసక్తి ఉండదు, అంటే చదవరు కదా. తర్వాత ఇంకే రెఫరెన్స్లు రాశారా? ఇప్పుడు ఏం రాయాలంటే 4 రాయండి. ఖండించుట, ఒకటి ఉపదేశించుట. ఫస్ట్ పాయింట్ ఉపదేశించుట. వాట్ ఈజ్ రైట్? ఇంగ్లీష్లో రాసుకోండి. వాట్ ఈజ్ రైట్? ఉపదేశించుడంటే సత్యాన్ని బోధించుట. 2 ఖండించుట. వాట్ ఈజ్ నాట్ రైట్? ఏది సత్యము కాదో అది కూడా దేవుడు తెలియజేస్తాడు. ఏది సత్యమో చెబుతాడు వాక్యము, ఏది సత్యమో తెలియజేస్తా ఉన్నాడు. ఖండించినాడంటే ఏది సత్యము కాదో కూడా చెప్తాడు. ఏది సరైన ప్రార్థన, ఏది సరైన ప్రార్థన కాదో కూడా చెప్తాడు. వాక్యం చాలా అద్భుతమైనదండి. వాక్యము చాలా విశేషమైనది. ఒకటి వాక్యము ఖండించే ఉపదేశము అంటే వాట్ ఈజ్ రైట్, ఏది సత్యమో ప్రభు వాక్యం తెలియజేస్తున్నాడు. రెండవది ఖండించుటంటే వాట్ ఈజ్ నాట్ రైట్, ఏది సత్యము కాదో అది తెలియజేస్తాడు. 3 తప్పు దిద్దుటకు, హౌ టు మేక్ ఇట్ రైట్, ఏ విధంగా సరి చేసుకోవాలి. హౌ టు మేక్ ఇట్ రైట్, హౌ టు మేక్ ఇట్ రైట్, ఏ విధంగా నేను సరి చేసుకోవాలి. నీతి యందు శిక్ష చేయుటకు, హౌ టు స్టే రైట్, ఆ నీతిలో ఏ విధంగా కొనసాగాలి, ఆ నీతిలో నేను ఏ విధంగా కొనసాగాలి. 4 మాటలు. ఇది ప్రతిరోజు కూడా నువ్వు వాక్యాన్ని తెరిచి నువ్వు చదివితే, ధ్యానం చేస్తే, అధ్యాయాలు చదివడం కాదు, ఒక 6 వచనాలు 10 వచనాలు చదివి క్వైట్ టైంగా ప్రభు పాదాల చెంత కూర్చొని నువ్వు వాక్యాన్ని ధ్యానం చేస్తే అందులోంచి కదా ప్రసంగాలు రావాలి. కామెంటరీ చూసి చెప్పడం కాదు. ఇంటర్నెట్లో ప్రసంగాలు చూసి చెప్పి నేను చాలా మంది ప్రసంగాలు వింటూ ఉంటాను. నాకు అర్థమైపోద్ది, ఓహో ఇది అక్కడ కాపీ పేస్ట్ లాగా ఉందని అనిపిస్తుంది. కాదు. నీ మోకాళ్ళలో నుండి సేవకులకి మేము స్వతంత్రత ఇచ్చాం. అదేంటంటే బైబిల్ స్టడీలో వాక్యమే సంఘాల్లో చెప్పక్కర్లేదు, కానీ మీ సొంత అనుభవాల్లో నుంచి మీరు నేర్చుకున్న పాఠాలు చెప్పండి అని అంటే కామెంటరీలో ప్రసంగాలు వస్తున్నాయి. మరలా చెప్తున్నాను, భక్తిని బోధించండి, నువ్వేం ఆచరిస్తావో అది బోధించండి. ఆచరణాత్మకమైన బోధ మాత్రమే తెలియజేయాలి, కానీ హెడ్ నాలెడ్జ్ కాదు. కార్టూన్ బొమ్మల్లాగా ఉన్నారు క్రైస్తవులు ఈ రోజుల్లో. కార్టూన్ బొమ్మలు అంటే ఎలా ఉన్నాయి? పెద్ద తలకాయి, సన్నటి చేతులు, సన్నటి కాళ్ళు, అంటే సహాయం చేయలేని చేతులు, సహాయపడలేని కాళ్ళు. కానీ థియాలజీ సిద్ధాంతం చూస్తే బుర్ర పెద్దదిగా ఉంది, సిద్ధాంతం చాలా ఎక్కువగా తెలుసు, కానీ ఆచరణకు నోచుకొని చేతులు, ఆచరణకు నోచుకొని కాళ్ళు, సన్నటి కాళ్ళు, సన్నటి చేతులు, కానీ తలకాయ మటుకు అనిపిస్తుందా? మీకు అలాగా అనిపిస్తుందా? అంతేనా? సిద్ధాంతంలో లోటు లేదు, బైబిల్ టీచింగ్లో లోటు లేదు. ప్రసంగాలు మనం చెప్పగలం, మనం బోధించగలం, కానీ ఆచరణ ఉందా? ఆచరణకు నోచుకొని భక్తి నిజమైన భక్తి కాదు. 4 మాటలు చెప్తాను, రాసుకోండి. 1 వాక్యము దేనికంటే ఆయన స్వరాన్ని వినడానికి వాక్యం చదవాలి ప్రతిరోజు. ఆయన స్వరాన్ని వినడానికి, టు లిసన్ టు హిజ్ వాయిస్. ప్రభువా నాతో మాట్లాడు, ప్రభువా నాతో మాట్లాడు. 2 ఆయన వాక్యం ద్వారా నడిపించబడ్డానికి వాక్యం చదవాలి. టు బి లెడ్ బై ది గాడ్స్ వర్డ్. వాక్యము ద్వారా నడిపించబడాలి. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. ఎలా ఉంటుంది వెలుగు అంటే, నేను చీకటి అనే లోకంలో ఉన్నాను, నీ వెలుగు పడగా నా త్రోవ సరళమయ్యింది. నేనేం చేయాలో నాకు తెలియని స్థితిలో నీ వాక్యం ఏం చేయాలో చెప్పింది. ఎప్పుడు మీరు సాక్ష్యం చెప్పారా మీ సంఘంలో? ఎప్పుడైనా దేవుడు పలానా వచనం ద్వారా నాతో మాట్లాడితే ఈ పని చేశాను అని? నేను ఒక టైంలో సోషల్ వర్క్ చాలా ఎక్కువ చేసేవాడిని. సేవ చేశాను చాలా సంవత్సరాలు, 10 సంవత్సరాలు అనుకుంటా.
నేను సామాజిక కార్యక్రమాల్లో ఉంటూ నేను సేవను కూడా చేస్తూ ఉంటే మొదటి ప్రాధాన్యత వేరే పని చేస్తూ సేవ చేస్తూ ఉండేవాడు. ఆ టైంలో ఏం జరిగిందో దేవుడు నాకు వాక్యం ద్వారా మాట్లాడాడు. అపోస్తుల కార్యాలు 3 అవసరం లేదు, 6వ అధ్యాయంలో అపోస్తులు ఒక మాట అంటారు, మేము సువార్త చేయటం మాని అన్నం పంచి పెట్టాలా? మేము ఏది చెయ్యాలో దానికి పిలవబడ్డాం, ఆ పని చేయకుండా వేరే పని చేస్తున్నాం. దేవుడు మనతో మాట్లాడాలి. ఆయన మాట్లాడి మన మార్గాన్ని సరిచేస్తాడు. ఏమి చేయకూడదో చెప్తాడు, ఏమి చెయ్యాలో చెప్తాడు, ఎవరిని పెళ్లి చేసుకోవాలో చెప్తాడు, ఎవరిని పెళ్లి చేసుకోకూడదో చెప్తాడు, ఏ ఉద్యోగం చేయాలో చెప్తాడు, ఏ ఉద్యోగం చేయకూడదో చెప్తాడు. నువ్వు వెళ్ళొచ్చా లేదా ప్రతిదీ ప్రభు వాక్యం ద్వారా నడిపిస్తాడు. విశ్వాసి, మారు మనసు పొందిన వ్యక్తి వాక్యం ద్వారా నడిపించబడేవాడిగా ఉండాలి. 4వది, వాక్యం ఎందుకు చదవాలి అంటే జీవాన్ని పొందుకోవడానికి వాక్యం చదవాలి. టు హ్యావ్ లైఫ్, జీవాన్ని పొందుకోవడానికి వాక్యం చదవాలి. జీవము జీవము జీవము, ఈ వాక్యములో జీవం ఉన్నది, ఈ వాక్యంలో జీవం ఉంది. నువ్వు తెప్పరిల్లుతావు. 19వ కీర్తన 19, చక్కని తలంపులు ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మీరు ప్రేమించువారై ఉండాలి. నువ్వు వాక్యాన్ని ప్రేమిస్తే క్రీస్తును ప్రేమించినట్లే. నువ్వు వాక్యాన్ని ప్రేమిస్తే క్రీస్తును ప్రేమించినట్లే. నీ జీవితంలో సమయాన్ని వెచ్చించాలి. 19వ అధ్యాయం 7 నుంచి చూడండి, 7 నుంచి కింద వచనాలు చూడండి. యెహోవా నియమించిన 19:7 యెహోవా నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైనది. అంటే అర్థం ఏంటి? తెప్పరిల చేయనంటే ఎండలో పడి నువ్వు వచ్చినప్పుడు గ్లాసుడు చల్లని మంచినీళ్ళు ఇస్తే ఏమవుద్ది నీకు? తెప్పరిల్లుతుంది అనమాట. ఆ మాట అది తెలుగులో అర్థం ఏంటంటే తెప్పరిల్ల చేయును. నీకు జీవాన్ని పొందుకుంటావు. అలసిపోయిన జీవితానికి, కన్నీటితో ఉన్న జీవితానికి, సమస్యపోయిన జీవితానికి ప్రభు వాక్యం దగ్గరికి రావాలి. నిజమైన మారు మనసు కలిగిన వ్యక్తి వాక్యం ద్వారా తెప్పరిల్లుతాడు. వాక్యాన్ని చదువుతాడు, వాక్యంలో తెప్పరిల్లుతాడు. చదవండి ఇంకో మాట ఏమంటాడు? యెహోవా శాసనం యథార్థమైనది, ప్రాణమును యెహోవా శాసనం నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశము నిర్దోషమైనది, అది హృదయమును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలిగించును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. తరువాత 10వ వచనం, అది బంగారు కంటెను, విస్తార మేలిమి బంగారము కంటెను, కోరదగినవి తేనె కంటెను, జుంటె తేనె దారుల కంటెను. చెప్పండి, నీ నోటికి నిజంగా మధురంగా ఉందా వాక్యం? మీరు అబద్ధం ఆడదు, నిజం చెప్పండి. మధురంగా ఉంటే ఎందుకు రోజు చదవలేకపోతున్నాం? ఎందుకు రోజు వాక్యాన్ని ధ్యానించటం లేదు? ఎందుకు కొద్ది సమయాన్ని వాక్యం కొరకు వెచ్చించటం లేదు? ఎందుకు 24 గంటల్లో 1 గంట కాలం వాక్యానికి మనం ఇవ్వలేకపోతున్నాం? నిజం చెప్పనా? ఇట్ ఈస్ నాట్ స్వీట్ అండ్ టు హనీ టు అవర్ టంగ్. మన నాలుగుకి అది రుచిగా లేదు. మొబైల్ ఫోన్ రుచిగా ఉంది, టీవీ రుచిగా ఉంది, పొలం పని రుచిగా ఉంది, సీతాఫలం కాయలు కొనుక్కొస్తే సంతకు తీసుకెళ్ళొచ్చు, అది రుచిగా ఉంది, సంత రుచిగా ఉంది, రాజకీయాలు రుచిగా ఉన్నాయి, రోడ్డు మీద కూర్చొని 10 మందితో మాట్లాడుకోవడం రుచిగా ఉంది. కానీ వాక్యము రుచిగా లేదు. బ్రదర్, అమ్మా, సహోదరి సహోదరులారా, ఎక్కడో చిన్న తేడా కొడుతుంది, ఎక్కడో తేడా ఉంది. జాగ్రత్త, జీవితాలు సరి చేసుకో. పాడైపోతాం. వాక్యం లేని జీవితాలు నాశనం అయిపోతాయి. అన్నీ ఉంటాయి కానీ హృదయంలో సంతోషం ఉండదు. అన్నీ ఉంటాయి, సంతృప్తి ఉండదు. అన్నీ ఉంటాయి కానీ నీవు తప్పులు చేస్తూనే ఉంటావు. అన్నీ ఉంటాయి, నీ వల్ల స్థానిక సంఘానికి మేలు ఉండదు, నీ వల్ల నష్టం జరుగుద్ది. జాగ్రత్త. యు మస్ట్ లవ్ గాడ్స్ వర్డ్ డీప్లీ, డియర్లీ. లోతుగా, అత్యంత సన్నిహితంగా నువ్వు వాక్యాన్ని ప్రేమించవలసిన వాడు విన్నావు. వన్ ఆఫ్ ది సైన్స్ ఆఫ్ అన్రీజనరేటెడ్ హార్ట్, మారు మనస్సు పొందని హృదయం యొక్క లక్షణం ఏంటంటే వాక్యాన్ని ఇష్టపడరు. వాక్యాన్ని చెప్పండి, వాక్యం వల్ల ఆసక్తి
ఉండదు. అంటే ఆదివారం మాత్రమే బైబిల్ పట్టుకొస్తారు. ఒక తల్లి చర్చికి వెళ్ళిపోతుందంట, పరిగెత్తి పరిగెత్తి టైం అయిపోయిందని కొడుకుని పిలిచిందంట, బయట నుండి వీధిలోంచి కొడుకుని ఇంట్లో పిలిచిందంట. అరే నాయన బైబిల్ పట్టురారా అని అందంట. వాడికి అర్థం కాలేదు బైబిల్ అంటే ఏంటో. అమ్మా బైబిల్ అంటే ఏంటమ్మా అని అడిగాడంట. అదేంట్రా నల్ల అట్టుంటది పుస్తకం అంటే. అప్పుడు వాడు అడిగాడంటే ఏమనంటే, అమ్మా ఆదివారం మాత్రమే తీస్తావు అదేనా అని అడిగాడంట. ఏంటో పుస్తకం పేరు ఇప్పుడు? మన ఇంట్లో కూడా అది వాస్తవమే కదా. టేక్ జస్ట్ ఆన్సర్ అండి. సిగ్గుపడాలి, మనం సిగ్గుపడాలి. ప్రభుని క్షమాపణ అడగాలి ఈరోజు. ప్రభు మమ్మల్ని క్షమించయ్యా, నీ మారు మనసు పొందేమని అనుకున్నాం, కానీ మాలో వాక్యం అట్లా జెన్యూన్ డిజైర్, జెన్యూన్ అంటే యథార్థమైన వాస్తవమైన ఆశ వాక్యం ఎడల మాకు లేదు. రెండవ అంశంలోనికి వెళ్దాం. నేను ఎన్ని గంటలు ప్రారంభించాను, నేను టైం చూడలేదు. ఎంతసేపు అయింది ప్రారంభించి? 10:40. ఓకే, సో ఒక 10 నిమిషాల్లో ముగిస్తాను నేను. రెండవ అంశం, రక్షింపబడని వారికి ఉండే, చర్చికి వచ్చి బాప్తిసం తీసుకుని రక్షింపబడని వారికి ఉండే ఇంకొక లక్షణం ఏమిటంటే, వారు పాపముతో సహచర్యము ఈజీగా చేయగలుగుతారు. అంటే పాపముతో కూడా వారు సహవాసము చేయగలుగుతారు. పాపము వారి జీవితంలో ఉంటే వారికి కష్టంగా అనిపించదు. దే హ్యాండిల్ సిన్ అండ్ హోలీనెస్ బాగానే మెయింటైన్ చేయగలుగుతున్నామని అనుకుంటారు అన్నమాట. పాపముతో వారికి విభేదం లేదు, పాపముతో తెగతింపులు వారికి లేదు. కసింత పాపాన్ని కూడా, కొంచెం పాపాన్ని కూడా వారి జీవితంలో ఉంచుకుంటూ ఉంటారు. పాపం చేసినప్పుడు వారికి బాధ కలగదు. తప్పు చేసినప్పుడు, అబద్ధం ఆడినప్పుడు వారి హృదయం నొచ్చుకోదు. అంటే ఆ మాట అర్థం అవుద్దా? అబద్ధం ఆడేశాం, అయ్యో నేను అబద్ధం ఆడకుండా ఉండవలసిందే, అబద్ధం ఆడేశాను అన్న బాధ మనసులో కలగదు. అబద్ధాలు అనేవి సరళంగా ధారగా ప్రవాహంలా అబద్ధాలు వచ్చేస్తూ ఉంటాయి. వ్యభిచారం చేసేస్తూ ఉంటారు, అక్రమ సంబంధాలు పెట్టేసుకుంటూ ఉంటారు, ఎవరితో వారితో పడితే అసభ్యంగా మాట్లాడేస్తూ ఉంటారు. సినిమాలు చూస్తారు, వారి హృదయం దేని కొరకు ఆశపడుతుందంటే, ఏదైనా చెడ్డ బొమ్మ కనబడితే బాగున్ను, ఏదైనా చెడ్డ విషయం నేను చూస్తే బాగున్నని. పాపము ఎడల అంత దూరం ఉండదంట వాళ్ళ హృదయానికి. దే ఆర్ నాట్ టూ ఎనిమిటీ విత్ సిన్. టూ ఎనిమిటీ అంటే ఎక్కువ పాపం వీళ్ళ శత్రుత్వం వారికి లేదు. దే అలౌ లిటిల్ సిన్, పర్లేదు రెండు మింటే. చర్చికి వస్తారు, ఆదివారం నాడు నటించేస్తారు బైబిల్ పుస్తకాన్ని పట్టుకుని, సోమవారం నుండి లోకంలో తిరుగుతారు. బూతులు మాట్లాడతారు, అసభ్యకరమైన మాటలు నోటంటే వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆదివారం ఒక్కరోజే క్రైస్తవులతో ఉంటారు, సోమవారం నుండి హైందవులతో తిరుగుతుంటారు. వారు బూతు మాటలు వీళ్ళని ప్రభావితం చేస్తాయి. కాబట్టి నిన్న ఒక సహోదరుడు నాతో పాటు కారులో వచ్చాడు, సేవకుడే, మన FTBA సేవకుడే. కారులో వచ్చాడు, మాట్లాడుతుంటే ఆ నోటంటే కొన్ని బూతులు వచ్చేస్తున్నాయి. నేను అమ్మగారు ఇద్దరు ఉన్నాం, కానీ ఆ నోటంటే బూతులు ఎందుకు వస్తున్నాయి అని అంటే ఫిల్టర్ చేసే ప్రయత్నం చాలా చేశాడు, కానీ ఒక అరగంట తర్వాత ఇంకా మాట్లాడుతున్నాడు, వచ్చేస్తాయి అలాగా. అంటే నిత్య జీవితంలో వారికి చాలా అలవాటు అన్నమాట. బూతు వస్తే అది బూత్ అనే సంగతి వారికి గుర్తుకుండదు. అబద్ధం వస్తే ఇది అబద్ధం ఆడాను. అబద్ధం ఆడకపోతే ఎలా బతకగలం? తప్పుడు సంతకాలు, తప్పుడు కాగితాలు, తప్పుడు స్టేట్మెంట్స్, తప్పుడు జీవితం. అబద్ధం. చిన్న ఉదాహరణ, సీతాఫలకాయలు తీసుకెళ్తాం, చిన్న ఉదాహరణ. పైన ఏం పెడతాం? కళ్ళు తెరిసిన కాయలన్నీ పైన పెడతాం, లోపల ఏం పెడతాం? ఏంటి లోపల ఏం పెట్టాం? అన్ని వంకవి డొంకవి అన్ని లోపల పెట్టాం, రైట్. షావుకరి సంతలో చూస్తాడు, లోపల లోపల చేయి పెట్టుకో, పైన ఎలాగున్నాయో చెప్పండి,
అబద్ధికుడు నువ్వు, అబద్ధికురాలు నువ్వు. అబద్ధం చిన్న దాంట్లో ఓకే. ఆ అబద్ధం చెప్పడం వల్ల ఎంత లాభం వచ్చింది? మహా వస్తే ఒక 50 రూపాయలు, లేకపోతే ఒక 100 రూపాయలు. అన్నా ప్రాణం పోయినా సరే, వినండి, ప్రాణం పోయినా సరే నేను అబద్ధం మాడను అనేవాడే రెండవ జన్మ అనుభవం కలిగిన వాడు. నిజమైన క్రైస్తవుడు, నిజమైన విశ్వాసి అబద్ధం మాడడు. లంచం ఇచ్చి లేనిది రాయించుకోవడం, లంచం ఇచ్చి ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చెప్పించుకోవడం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ యొక్క నాయక జీవితంలో పాపం విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. పాపము విషయంలో మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం ఎంత సూటిగా ఉందో మాట చూడండి. మొదటి యోహాను తీయండి తొందరగా, చక్కమని తీసి చదవాలా. దేవుని మూలముగా పుట్టినవాడు ప్రతివానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. సూటిగా ఉందా లేదా వాక్యం? ఇప్పుడు మీరు చెప్పండి, మీ జీవితంలో పాపం జరుగుతుందా? అబద్ధం ఉందా? స్లైటెస్ట్ సిన్, చిన్న అబద్ధం, చిన్న తప్పుడు చూపు, వ్యభిచారం చేసిన వారు ఉన్నారు స్థానిక సంఘాల్లో. పెళ్లి కాకముందే అమ్మాయి ఒక దగ్గరికి వెళ్ళిపోయిందంటే అర్థం ఏంటి? పెళ్లి కాకుండా ఒక అమ్మాయి ఇంకోటికి వెళ్ళిపోయిందంటే అర్థం ఏంటండి? వ్యభిచారం కాదా? వ్యభిచారం కాదా అని అడుగుతున్నాను నేను. తెచ్చుకుంటే అది అమ్మాయి చేసిన వ్యభిచారం, అబ్బాయి చేసిన వ్యభిచారం. వ్యభిచారులు ఎంత అక్రమము సంఘాల్లో జరుగుతూ ఉందో. అబద్ధం ముందొక మాట వెనకొక మాట. నేటి క్రైస్తవ సమాజంలో నన్ను చాలా బాధ పెట్టే విషయం చెప్పనివ్వండి. మిషనరీగా నేను కొన్ని మాటలు కూడా మీతో చెప్పాలి. నన్ను చాలా బాధ పెట్టే విషయం అంటే చెప్పనా? ముందొక మాట వెనకాలొక మాట. నాయకులు అనేవారు జాగ్రత్త, సేవకులు అనేవారు జాగ్రత్త, బాధ్యతలో ఉండేవారు జాగ్రత్త. ముందొక మాట వెనకాలొక మాట, రెండు నాలుకలు. చచ్చిపోతున్నా నేను సంఘాలు నడిపించలేక. రెండు నాలుకలు, ముందొక మాట వెనకలొక మాట. అబద్ధం, చెయ్యని దాన్ని చేశారని చెప్పడం. సంఘాల్లో లోకంలో సంఘం ఉంది, కానీ ఇప్పుడు లోకం ఎక్కడుందో చెప్పనా? లోకంలో లేదు, లోకం సంఘంలో ఉంది. ఇప్పుడు లోక సంబంధమైన ఆచారాలు సంఘంలో ఉన్నాయి, లోక సంబంధమైన అబద్ధాలు సంఘంలో ఉన్నాయి, లోక సంబంధమైన రెండు నాలుకల మనస్తత్వం సంఘంలో ఉంది. అయ్యో, అన్రీజనరేటెడ్ పీపుల్, రెండవ జన్మ అనుభవం లేనటువంటి వారు. వాక్యము ఖండించబడాలి, వాక్యము ఇతరులను ఖండించేదిగా ఉండాలి. ప్రియులారా, ఆ రెండవ జన్మ అనుభవం లేనటువంటి వారి యొక్క జీవితంలో వినండి ఏం చూస్తున్నామనంటే అన్గాడ్లీనెస్. తీతు పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. తీతు పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. తీతు పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఈ లోకంలో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుతుండవాలని మనకు బోధిస్తున్నది. మీరు అనొచ్చు మాకు విశ్వాసం ఉందని. మీకున్న విశ్వాసం ఏంటో చెప్పనా? చాలా మంది క్రైస్తవులకున్న విశ్వాసం ఏంటో తెలుసా? దెయ్యాల విశ్వాసం ఉంది. అదేంటి దెయ్యాల విశ్వాసం? ఈ దెయ్యాల విశ్వాసం ఏంటంటే ఈ దేవుడు ఉన్నాడు అని ఎవరు నమ్ముతున్నారు? దెయ్యాలు కూడా నమ్ముతున్నాయి కదా. సాతాను నీళ్ళు అడగండి, దెయ్యం పట్టిన నీళ్ళు అడగండి, యేసుప్రభు అంటే దేవుడు అవునా కాదంటే అది చెప్తుంది దెయ్యం. యేసుప్రభు అంటే నిజంగా దేవుడే. వాటికి తెలుసు, దెయ్యాలు కూడా విశ్వసిస్తున్నాయి. నువ్వు విశ్వసించడం గొప్ప విషయం కాదు, కానీ నీ విశ్వాసము నీ భక్తిని నీ నైతిక జీవితాన్ని మార్చేదిగా ఉండాలి.
ఆఫీస్లో తప్పుడు సంతకం పెట్టమంటే అయ్యా నేను పెట్టలేను సార్, ఉద్యోగం పోయినా పర్వాలేదు కానీ. మోసము, అబద్ధము, పాపము, వ్యభిచారము, శరీర సంబంధమైన క్రియలు నిన్ను వేధిస్తూ ఉంటుండగా విశ్వాసిగా నువ్వు వాటిని ఎదుర్కొని పరిశుద్ధంగా నువ్వు జీవించవలసిన అవసరం ఉంది. అలాగే ఎవరైతే ఉండరో సంఘములో వారు మారు మనసు లేని వారు అని అర్థం. వారు వారమంతా పాపంలో బ్రతుకుతారు, వారమంతా అబద్ధాల్లో ఉంటారు, వారమంతా వారు నీచమైన పనులు తిరుగుతుంటారు. ఆదివారం బైబిల్ పట్టుకొని మందిరానికి వస్తారు, ఆదివారం బైబిల్ ప్రసంగాలు చేస్తారు, ఆదివారం సంఘ పెద్దలు వచ్చి హెచ్చరికలు చేయాలి. అలా ఉండాలి, బంగ్సాలో ఉండాలి, బంగ్సా కూర్చోండి, బంగ్సాగా ఉండి జీవించండి అని హెచ్చరికలు చేస్తారు. వాళ్ళ సొంత జీవితం అయితే వాక్యానికి చాలా దూరంగా ఉంటుంది. వేషధారణతో కూడిన క్రైస్తవ్యాన్ని మనం ప్రదర్శిస్తూ ఉన్నామేమో. మీకు మాదిరి ఎవరు? మన సంఘాల్లో భక్తిని గూర్చి మాదిరి ఉన్నారా? భాస్కర్రావు లాంటి వారు అటువంటి విషయాలు ఆలోచన చేయాలి. సేవకుల సంఘ పెద్దలు అటువంటి విషయాలు ఆలోచన చేయాలి. హూ ఈజ్ అవర్ ఎగ్జాంపుల్ ఇన్ హోలీనెస్? హూ ఈజ్ అవర్ ఎగ్జాంపుల్ ఇన్ గాడ్లీనెస్? భక్తిలో మనకి ఎవరు మాదిరిగా ఉన్నారు? మన సంఘాల్లో ఎవరిని చూసి నేర్చుకోగలం? దేర్ ఇస్ నో ఎగ్జాంపుల్స్. చాలా విచారకరమైన ఒక విషయాన్ని చెప్తాను వినండి. ఒక్కరంటే ఒక్కరు కూడా భక్తి విషయంలో మాదిరి చూపించేవారు లేరు. ఉపదేశకులు 10,000 మంది ఉన్నారు, ప్రసంగికులు టన్నులు కొద్దీ ఉన్నారు ప్రసంగికులు. కానీ తండ్రులు అంటే ఎవరు? మాదిరి చూపించేవారు. తండ్రులు అంటే ఎవరు? గద్దించేవారు, శిక్షించేవారు. గద్దింపుకు లోబడతావా? శిక్షకు లోబడతావా? ఎవరైనా వచ్చి తమ్ముడు నీది తప్పు అంటే నువ్వు లోబడతావా? నీ జీవితం లోపరుచుకుంటావా? తండ్రి శిక్షను ఎదిరిస్తాం. ఎంతగా ఎదిరిస్తారంటే నన్ను కూడా రావద్దు అని శాసిస్తారు. కొమ్మరిగండి వాళ్ళు ఏం చేశారు? రావద్దు అన్నారు, మానేశాం. 10 సంఘాలు నన్ను బాయ్కాట్ చేశారు. ఎందుకో చెప్పనా? సత్యాన్ని ప్రకటించినందుకు. ఎందుకో తెలుసా? సత్యవాక్యాన్ని బోధించినందుకు. ఎందుకో తెలుసా? వాళ్ళు ప్రేమించినందుకు. ప్రేమించే తండ్రి ఏం చేస్తాడు చెప్పండి? గద్దింపును ఊరుకుంటారు. మీ ఇంటికి వచ్చి తమ్ముడు అమ్మ నువ్వు చేస్తున్న పని బాగోలేదురా అని ఎవరైనా చెప్పారనుకో, అయ్యా నిజమా, నేను అలా చేస్తున్నాను, నేను అనుకోవటం లేదు, సరే మీరు చెప్పారు కాబట్టి నేను అంగీకరిస్తాను అంటారా? విష సంస్కృతి సంఘాల్లోకి వస్తూ ఉంది. తగువులు, పంచాయతీలు, తప్పులేయడాలు. అవునండి, ఏ రోజైనా ఏ తగులోనైనా ఫిలిప్ తిమోతిని పిలిచారు మీరు? మీ ఊర్లో తగులు అవుతాయి కదా, తగులు అవుతాయి లేదా? నేను వచ్చినప్పుడైనా రానివ్వరు. మీ సంఘమే కాదు, ఏ సంఘానికి రానివ్వరు. ఎందుకు చెప్పనా? మన సవర జాతి సంస్కృతిలోనే చేసుకుందాం. మన పద్ధతులు. ఫిలిప్ తిమోతి వస్తే బైబిల్ పద్ధతులు తెస్తాడు, కానీ ఫిలిప్ తిమోతి మనకు వద్దు. బైబిల్ పద్ధతులు వద్దు, బైబిల్ క్రమం వద్దు. మనం నడిపించుకుందాం, మనం చేసుకుందాం. ఏంటి చేసుకుందాం అని అంటే గిరిజన సాంప్రదాయము. ఏంటి గిరిజన సాంప్రదాయం అంటే బైబిల్ పద్ధతి కానిది. నేను అందుకని అంటాను, పెళ్లి సంబంధాలు మాట్లాడేటప్పుడు నన్ను పిలవండి, తగువులైనప్పుడు నన్ను పిలవండి. చాలా తగువుల్లో చెప్పు సంఘ పెద్ద అన్నాలు బట్టి సంఘ పెద్దగా ఉన్నారు. 20 సంవత్సరాలు వద్దా? ఎక్కువే. నీ ఎక్స్పీరియన్స్లో పల్లీలో కానీ సంఘాల్లో కానీ ఏ తగువుకైనా నన్ను పిలిచారో చెప్పు. పిలిస్తే ఏం జరుగుతుందని భయం? మన సొంత ఎజెండా, మన సొంత పద్ధతులు అయ్యారు చెయ్యరు. కాబట్టి మనం పిలుచుకోవద్దు.